డాక్టర్ ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు డయాబెటీస్ వాళ్ళ ఫ్యామిలీలో గ్రాండ్ ఫాదర్‌కి, గ్రాండ్ మదర్‌కి, పేరెంట్స్‌కి ఉన్నప్పుడు మాకు రావద్దు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి డాక్టర్? జెనెటిక్స్ పారామీటర్స్ ఉన్నప్పుడు హ్మ్. ఇఫ్ ఒక పేరెంట్‌కి ఒకవేళ డయాబెటీస్ ఉంటే మనకి వచ్చే అవకాశం 50% ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చే అవకాశం. బోత్ పేరెంట్స్ డయాబెటీస్ ఉంటే 75% ఛాన్స్ వరకు ఉంటుంది. ఓకే. సో, కొంతవరకు మనం అవాయిడ్ చేయలేము. మేబీ ఒక ఏజ్ వరకు. హ్మ్. ఒక ఏజ్ దాటిన తర్వాత మనం అవాయిడ్ చేయలేకపోవచ్చు జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల. బట్ యంగ్ ఏజ్‌లోనే రాకూడదు అనంటే మాత్రం ఇది స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్‌లో 50స్‌లో, 60స్‌లో, 70స్‌లో డయాబెటీస్ వచ్చింది. హ్మ్. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు 40స్‌లో వచ్చేస్తుంది. అవును. సో, ఇట్ ఈస్ కమింగ్ క్లోజర్. యెస్. ఇంకా చిన్న ఏజ్‌లో వచ్చేసేదానికి వస్తోందనమాట జెనెటిక్స్ పారామీటర్ ఒకటి తీసుకుంటే. సో, వీళ్ళకి 40స్‌లో రాకూడదు. వీళ్ళకి కూడా 50స్‌లోనో జెనెటిక్ పారామీటర్స్‌లో రావచ్చు. లైఫ్ స్టైల్ వల్ల రాకూడదు అనంటే, హ్మ్. ఫస్ట్ థింగ్ దే హావ్ టు అవాయిడ్ షుగర్ అండ్ యాన్యుయల్ చెకప్. హ్మ్. యాన్యుయల్ చెకప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జయంతి హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ హ్మ్. అక్కడ కూడా వి డూ యాన్యుయల్ చెకప్స్ ఫర్ ఓకే. పేషెంట్స్ అన్నమాట. సజెస్ట్ చేస్తారు ప్రతి సజెస్ట్ ఒక్కరికి చేస్తాం డాక్టర్. ప్రతి ఒక్కళ్ళకి. హ్మ్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ క్రాసింగ్ 30. ఓకే. 30 దాటిన తర్వాత యాన్యుయల్ చెకప్ ఈస్ మ్యాండేటరీ. 30 దాటిన తర్వాతే? యెస్. ఓకే. ఎందుకంటే అప్పుడే అన్ని బయటపడుతున్నాయి. హుహు. ఇంతకుముందు ఓకే 40, 50 అనుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు 30. ఈవెన్ కార్పొరేట్స్ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్. వాళ్ళ అవును. స్టాఫ్‌ని అవును. ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ యాన్యుయల్ చెకప్ చేసుకోమని చాలా మంది ఎంకరేజ్ ప్రతి చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు దట్ ఈస్ ఎ పెడుతున్నారు. వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. యెస్ డాక్టర్. ఇనిషియేటివ్ దట్ దే ఆర్ టేకింగ్. వెరీ గుడ్ థింగ్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒకవేళ వెన్ వి ఒక స్టెప్ దానికి క్లోజర్‌గా వెళ్తున్నాము. ప్రీ హ్మ్. డయాబెటిస్ హ్మ్. ఇఫ్ యూ సే నాన్ ఓకే. డయాబెటిక్ నుంచి ప్రీ యాహ్! డయాబెటిస్‌కి వెళ్తున్నాము. లేకపోతే కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ హ్మ్. ఎక్కువున్నాయి. లేకపోతే కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనకి ఇనీషియల్ స్టేజెస్‌లోనే తెలుస్తుంది. యెస్. అప్పుడు దాని మీద ఇమ్మీడియేట్‌గా స్టెప్ తీసుకోవచ్చు. లైక్ డైట్ ఫాలో అవ్వడం హ్మ్. గానివ్వండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం గానివ్వండి, ఏమన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కొంచెం వదిలించుకోవడం అండ్ స్లీప్ కొంచెం మన హెల్త్ మీద కొంచెం ఫోకస్ వస్తుంది. హ్మ్. యాన్యుయల్ చెకప్ వల్ల హ్మ్. కొంచెం హెల్త్ మీద అవును. దాని మీద ఒక డేంజర్ సైన్స్ డైమెన్షన్ తెలిసిన తర్వాత కొంచెం జాగ్రత్త పడతారు. ఎగ్జాక్ట్‌లీ.